గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో కూలిపోయిన బిల్డింగ్కు ఎలాంటి పర్మిషన్లు లేవు అని తెలుస్తోంది. కేవలం 48 గజాలలో 7 అంతస్తుల భవనం కడుతున్నాడు యజమాని షాజిద్ ఖాన్. ఏకంగా నాలాకు ఆనుకుని బిల్డింగ్ నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఓ బిల్డర్కు నిర్మాణ కాంట్రాక్ట్ ఇచ్చాడు ఓనర్ షాజిద్ ఖాన్. లోకల్ టౌన్ ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేస్తూ ఇల్లీగల్గా భవన నిర్మాణం చేపట్టాడు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఇలాగే ఇల్లీగల్గా నిర్మించిన 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. అప్పట్లో హడావుడి చేసిన అధికారులు కొన్ని రోజుల పాటు ఇల్లీగల్ నిర్మాణాలను ఆపేశారు. ఆ తర్వాత తిరిగి వరుసగా అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. లోకల్ టౌన్ ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేస్తూ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 50 గజాలలోనే 6-7 అంతస్తులు కడుతూ ప్రైవేటు హాస్టల్స్ నిర్వహిస్తున్నారు యజమానులు. ఘటనా స్థలం వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. లైవ్ లో రత్నకుమార్. మహేశ్వరి, ప్రస్తుతం కూలిపోయినటువంటి భవన నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మొత్తం డెబ్రిస్ మొత్తాన్ని కూడా బయటికి తీస్తూ డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ నిర్మాణాలు కుప్పకూలినటువంటి నిర్మాణాలు మొత్తాన్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. తొలగిస్తూ ఇక్కడ మరింకెవరైనా లోపల ఉన్నారా అనేది ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే మరోవైపు ఆ నిర్మాణ శిథిలాల మొత్తాన్ని కూడా బయటకు తొలగిస్తున్నటువంటి ఆ పనులనేవి ప్రజెంట్ ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఘటనా స్థలం వద్దకు కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేరుకున్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన రావడం జరిగింది. అలాగే లోకల్ డీసీపీ రితిరాజు ఇక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ఆమె కొన్ని కీలక విషయాలను తెలియజేయడం జరిగింది. అసలు ఈ నిర్మాణానికి పర్మిషన్ అనేది లేదు. 2 నెలల క్రితమే ఈ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్ననే ఇక్కడ మరలా పనులను స్టార్ట్ చేశారు అనే విషయాన్ని ఆమె తెలియజేస్తూ ఉన్నారు. ఇక షాజిద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ భవన సంబంధించిన స్థలానికి సంబంధించినటువంటి ఓనర్స్ దగ్గర ఇటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిర్మాణ పనుల బాధ్యతలు తీసుకొని అక్కడి నుంచి ఆ నిర్మాణాల మొత్తాన్ని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని పీజీ హాస్టల్ రెంటర్స్ కు ఇక్కడ రెంట్లకు ఇస్తూ ఉంటాడు అనేది తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతను అందుబాటులోకి రాలేదు అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతోంది. సో ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు మనం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అనేది ఉందనేది మనకి విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది. మొత్తం ఇక్కడ G+7 అంటే 7 అంతస్తులతో పాటు పైన మరొక పెంట్ హౌస్ ను సైతం నిర్మిస్తూ ఉన్నారు. సో ఈ భవనం కూలిన తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 4 అపార్ట్మెంట్లకు ఏ రకంగా విస్తరించిందనేది కూడా తెలుస్తూ ఉంది. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పక్కన మనం చూస్తున్నటువంటి పక్కన రైట్ సైడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పూర్తిగా దెబ్బతింది. ఆ నిర్మాణం కూడా ఖచ్చితంగా కూలిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. చాలా తక్కువ అంటే 40 గజాలు 50 గజాల స్థలంలోనే అంటే ఒక రూమ్ ను నిర్మించుకునేటువంటి స్థలంలో మొత్తం 7 అంతస్తులు 8 అంతస్తులు కడుతూ అంటే నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా అసలు పర్మిషన్స్ అనేవి లేకుండానే ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ అనేవి కొనసాగుతున్నట్లు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇంత పెద్ద నిర్మాణం అనేది కొనసాగుతూ ఉన్నప్పుడు అధికారులకు ఇప్పటి వరకు తెలియకపోవడం, వాళ్ళు సీజ్ చేశామని చెప్పినప్పటికీ కూడా ఇట్లాంటి నిర్మాణాలు అనేవి కొనసాగడానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు అనేవి వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక మనం ఒకసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కుప్పకూలిపోయినటువంటి నెట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నెట్స్ అన్ని కూడా సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సాయంత్రం ఇక్కడ ఆడుకోవడానికి వస్తున్నారు. 4-5 గంటల సమయం అయితే ఇక్కడ పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇన్సిడెంట్ అనేది లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రమాదం అనేది చాలా ఊహించని విధంగా చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అనేది తలెత్తేది. సో మొత్తానికి దీని మీద ఇప్పటికే ఇటు ఫైర్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ అలాగే డిఆర్ఎఫ్ బృందాలు ఇక్కడకు చేరుకొని పూర్తిగా ఇక్కడ శిథిలాల మొత్తాన్ని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ గ్రౌండ్ లెవెల్లో ఉండి మొత్తం కొంత రెస్ట్రిక్షన్స్ అంటే ఆ పక్కన ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లలోని నిర్వాసితులందరినీ కూడా వెకేట్ చేయించి ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా తెలియజేసి ఇక్కడ మరలా ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ శిథిలాల మొత్తాన్ని తొలగించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బంది ముందున్నటువంటి సవాలు. సో ఇవన్నీ తొలగిస్తే ఇప్పటికే 2 మృతి చెందారు. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అలాగే టైల్స్ వర్క్ చేస్తున్నటువంటి 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిన తర్వాత
మరికొంతమంది ఈ ఉండొచ్చేమో అనేటువంటి అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క శిథిలాల మొత్తాన్ని కూడా తొలగిస్తే సో మరి ఇంకా ఇతరులు ఎవరన్నా ఇంకేమన్నా మృతదేహాలు ఉంటాయా అన్నటువంటి అనుమానాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎగ్జాక్ట్ గా ఏ సమయానికి జరిగింది? 12:30 ఆ ప్రాంతాల్లో జరిగిందండి. చెప్పండి. 12:30 ఆ ప్రాంతాల్లో జరిగింది. అంటే ఏదో ఈ విమానం ఏదో దగ్గరలోంచి వెళ్ళి ఏదైనా జరిగిందేమో అన్నట్టుగా ఈ మధ్య విమానాలు ఎక్కువ కూలిపోతున్నాయి కదా, దాని మీద పోయింది. తర్వాత చేతులటి వస్తువులన్నీ జారిపోయి కదులుతుంటే మంచం బెడ్ కదలడం అంటే సామాన్యం కాదు అది. అందులో అది డబుల్ కట్, అసలు బరువు, చాలా బరువు. అది కదిలిందంటే ఇంకా భయపడ్డాం అనమాట. భయపడి బయటకు వస్తే పొగలున్నాయి. ఏంటి పొగ అనుకున్నాం. మొత్తం అసలు ఆ బిల్డింగ్ కనపడలే. ఆ బిల్డింగ్ అక్కడ చూడండి, అది కూడా రైలింగ్ అంతా పోయింది. ఆ బిల్డింగ్ కనబడేసరికి అమ్మ ఏదో అయిందని పరిగెత్తుకుంటూ వచ్చాం అందరం. మొత్తం ఏ బ్లాక్ బి బ్లాక్ అందరు కిందే ఉన్నారు. ఆన్ ది స్పాట్ 5 minutes లో అందరు కిందే ఉన్నారు. చూసేసరికి అట్లుంది. ఇది 2 years నుంచి జరుగుతూనే ఉందండి. ఇక్కడ ఎవరు ఆడుకోవడానికి కూడా పిల్లలు ఆడుకుంటారు మధ్యాహ్నం సాయంత్రం. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ అఫేర్లు ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని లేదంటే సాయంత్రం ఉండే పిల్లలు, పెద్ద పిల్లలు ఈవినింగ్ హాలిడే వచ్చిందండి ఇక్కడ ఆడతారు పిల్లలు. అదే ఆడుకుంటారు పిల్లలు, ఆడుకునేది నెట్ ఇదంతా. అదే వాళ్ళ అదృష్టం, పిల్లల అదృష్టం, మా అదృష్టం అంతే. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. 7 అంతస్తుల భవనం కుప్పకూలడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు గచ్చిబౌలి అంజయ్యనగర్కు చెందిన స్థానికులు. 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవన నిర్మాణం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే 2 ప్రాణాలు పోయాయని అంజయ్యనగర్ కాలనీ వాసులతో మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. అంజయ్యనగర్లో 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. 2 చనిపోయారు. నాలా మీద కట్టారు. ఈ విధంగా ఎలాంటి కింద బేస్మెంట్ లేకపోవడంతో జరిగింది. అయితే స్థానికులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అసలు ఇక్కడ హైడ్రా వైఫల్యం అనుకోవచ్చా, ప్రభుత్వ వైఫల్యమా ఇలా ఈ విధంగా కూలిపోయింది? ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే ఈరోజు మామూలుగా గవర్నమెంట్లో పర్మిషన్స్కి పోతే ఏమంటారు, 70 yards కన్నా లోపల ఉన్న వాళ్ళకి పర్మిషన్స్ అవసరం లేదు, గరీబోళ్ళు కట్టుకుంటారు కాబట్టి పర్మిషన్స్ అవసరం లేదు, వాళ్ళకి తగ్గట్టుగా 1 floor 2 floorలో వేసుకోవాలని ఉంటుంది. మరి అటువంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే 3వ floor దాటి 4వ floor కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. కానీ ఈరోజు లేదు. అది లేకుండా ఈరోజు ఒక సంఘటన జరిగింది. ఇంకా అందులో 2 చనిపోయారు అంటున్నారు. ఇంకా ఉండొచ్చా ఎవరన్నా పిల్లలు కావచ్చు? ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అది అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అంటున్నారు. సరే, ఇప్పుడు కనిపించినారు కాబట్టి 2 అంటున్నారు. కానీ అది దాన్ని మొత్తం తీస్తే కానీ దాంట్లో ఎంతమందికి ఏమైందో కానీ తెలియలేదు. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఓనర్కి తెలియాలి. పొద్దున ఎవరు వచ్చిర్రు, వర్కర్స్ ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బయటికి వెళ్ళారు అని వాళ్ళని కనుక్కుంటే కానీ తెలుస్తుంది. కానీ ఆ బిల్డింగ్ ఓనర్ ఏమో ఇప్పుడు అప్స్కాండ్ అయిందంట, తెలియదు. కాబట్టి ఇప్పటి వరకైతే 2 అని అంటున్నారు. కానీ అది మొత్తం తీస్తే ఈ ఏరియాలో 50 గజాల 60 గజాల 40 గజాల ఇట్లాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. చూస్తూనే ఉన్నాం కదా, కళ్ళారగా చూస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక 50-60 గజాలలో 7-8 ఫ్లోర్లు రెసిడెన్షియల్ ఉండాల్సిన ఏరియా మొత్తం కమర్షియల్, చుట్టుపక్కల మొత్తం హాస్టల్స్ అయిపోయినాయి. ఇక్కడ చూసినట్టయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కానీ పట్టించుకోరా? అప్పుడప్పుడు వచ్చి చూడరా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్? చూసినా చూడకున్నా సార్, చూస్తారు, వస్తారు, పోతారు, నడుస్తూనే ఉంటాయి. ఆ స్లాబులు పడుతుంది. మీరే చూడండి, నాది అవసరం లేదు. మీరు అంజయ్యనగర్లో మొత్తం 100 గజాలు 7 floor ఉంటుంది. మేము చెప్పేది ఏముంది అక్కడ, మీరు మీడియాతో అంతా చూడండి, చూస్తేనే కదా మీకు అర్థమయ్యేది. ఇక్కడ మెయిన్ ఏం లేదు, ఇక్కడ అంతా డబ్బుతోని మాయా. ఇక్కడ ఎవరి నడవదు. ఇక్కడ బలి కావాల్సింది పేదవాళ్ళు తప్పించి ఇక్కడ ఉన్న వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఏమైనా జరిగినప్పుడు ఎవరు బాధ్యులు? అధికారులా, మరి ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల, మరి ఎవరు? మరి ఖచ్చితంగా వాళ్ళకు ఇప్పుడు మాకు తెలుస్తుంది 2 అని అంటున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా ఒక నష్టపరిహారము 1 కోటి రూపాయల వరకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇలాంటి 7 floorలు 6 floorలు ఇంకా నిర్మాణాలు ఉన్నాయా ఈ ఏరియాలో? చాలా ఉన్నాయి. ఇదంతా ఒకరిని చూసి ఒకరు, వాళ్ళకు ఏదో రెంట్లకు కకుర్తిపడి వాళ్ళు ఒకరిని చూసి ఒకరు ఏదో రెంట్ వస్తుందని ఆశపడి
పేదవాళ్ళే, వాళ్ళంతా పేదవాళ్ళే. 50 గజాలు కట్టుకుంటున్నారంటే పేదోడే. 7 ఫ్లోర్లు వేస్తున్నారు. 7 ఫ్లోర్లు వేస్తున్నాడు. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఒక ఫ్లోర్ వేయంగానే గుంత దువ్వంగానే వచ్చేటోడు ఒక పార పెట్టగానే వస్తారు, ఒక గుంత దియంగానే వస్తారు. అట్లాంటిది మరి 7 ఫ్లోర్లు అయ్యేదాకా ఏం చేసిర్రు? 7 ఫ్లోర్లు కట్టేదాకా ఏం చేసిర్రు మీరు? ఇది జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే. ఇది అధికారులు ఏమైనా లంచాలు తీసుకొని అనుమతి తీసుకొని ఈరోజు బాగా చెప్తున్నా నేను. ఈ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు లంచాలు తీసుకొని ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ. మా లోకల్ ఎమ్మెల్యే బాధ్యత వహించాలా, జిహెచ్ఎంసీ అధికారులు బాధ్యత వహించాలా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇట్లాంటి ఎందుకు చూడరు? 50 గజాల్లో 60 గజాల్లో నిర్మాణాలు చేస్తుంటే అవి కూలిపోయిన తర్వాత హైడ్రా అధికారులు రావటం, జిహెచ్ఎంసీ అధికారులు రావటం, కొంతమంది 2-3 రోజులు అడావుడి చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఎప్పటాటే ఉంటుంది. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. గచ్చిబౌలిలో బిల్డింగ్ కూలిన ఘటనలో 2 మృతి చెందారు అని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇప్పటి వరకు భవన యజమాని షాజిద్ అందుబాటులోకి రాలేదు అన్నారు. చాలా భవనాలు నాలాను ఆనుకునే ఉన్నాయని నిర్మించారు అన్న రంగనాథ్ చుట్టుపక్కల భవనాలు పరిశీలించి త్వరలో కూల్చివేస్తామని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూలిపోయింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు, పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపైన కుప్పకూలడంతో ఆ భవనాలు సైతం దెబ్బతిన్నాయి. పక్క అపార్ట్మెంట్లో ఉన్న రామకృష్ణ, సంయుక్త దంపతులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కుప్పకూలిన భవనం పరిసర ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు అని స్థానికులు చెప్తున్నారు. అయితే మధ్యాహ్నం బిల్డింగ్ కుప్పకూలడం, ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అంజయ్య నగర్ లేఅవుట్, దీంట్లో దాదాపు ఒక 50-60 గజాల్లో 7 అంతస్తుల పైన, అంటే దాదాపు 8th ఫ్లోర్లో కూడా కొంత కన్స్ట్రక్షన్, అంటే మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. ఈ బిల్డింగ్ ఇది ఇక్కడ కూలిపోవటం, దాంట్లో ఇక్కడ కింద ఎవరైతే దీంట్లో ఒక 2 ఎవరైతే దాంట్లో వర్క్ చేస్తున్న లేబర్ వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి క్లియర్ గా ఇది ఒక నాలా ఉన్నది, నాలా మీద బాక్స్ రేట్ కూడా కట్టినట్టు కనబడుతున్నది. ఈ పక్కనంతా కూడా బిల్డింగ్స్ దాదాపు 7 అంతస్తులు, అంతకన్నా 6 అంతస్తులు ఆ పైన ఉన్నటువంటి 50 గజాలు 60 గజాల్లో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్ని కూడా. ఈ బిల్డింగ్ కోరడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్నాం బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు, అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో ఒక మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు, ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. 2 చనిపోవడం దురదృష్టమే కానీ ఇంకా పెద్ద ఉపద్రవం అయ్యేది అనమాట, అంటే పెద్ద డేంజర్ అయ్యేది. సో అది యాక్చువల్ గా ఇంకా మనకి నైట్ టైం ఇట్లాంటిది ఏమైనా కూలినా కానీ కూడా మొత్తం హాస్టల్స్ లో ఉంటే దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం ఇట్లాంటివి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళన్ని మీద ఇమ్మీడియట్ గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట, ఈ కట్టి అమ్ముతూ ఉంటాడంట అతను. అతని బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్ గా ఆయన్ని కూడా చూస్తాం, చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. సో మన ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్ గా మేము కొన్ని రోజుల్లోనే అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము వెకేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఈ బిల్డింగ్లన్నీ కూడా చూస్తున్నాము, ఈ హాస్టల్స్ అన్ని కూడా ఇట్లా మష్రూమింగ్ ఆఫ్ హాస్టల్స్ ఇవన్నీ రావడానికి సగం కారణం ఇట్లాంటి అనాథరైజ్ గా ఇది ఒక ఏది 6 అంతస్తులు 7 అంతస్తులు ఇష్టమైనట్టు గడుతూ పోవటం, ఇవన్నిటి కూడా డెఫినెట్ గా మేము ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేయడానికి చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.